ఒక డాగ్ కోసం కింగ్స్ లానే మార్చారు. ఇమాజిన్ చేయండి, మీరు 500 years క్రితం ఇంగ్లాండ్ లో ఒక కామన్ పర్సన్ అని మీ దగ్గర ఒక గ్రే హౌండ్ డాగ్ కనిపిస్తే జైల్ కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చేదని. అవును, ఎందుకంటే గ్రే హౌండ్ అనేది ఆర్డినరీ డాగ్ కాదు, అది రాయల్టీ సింబల్. కామన్ పీపుల్ పెంచుకోకూడదని స్ట్రిక్ట్ రూల్ ఉండేది. కానీ ఎందుకు? సింపుల్ ఆన్సర్, దాని యొక్క స్పీడ్. గ్రే హౌండ్ ఆల్మోస్ట్ 72 km/h స్పీడ్ తో పరిగెడుతుంది. అది మనిషి స్ప్రింట్ స్పీడ్ కన్నా ఆల్మోస్ట్ 2 రెట్లు ఎక్కువ. అంటే హుసేన్ బోల్ట్ స్పీడ్ కి 2 times ఫాస్టర్. ఈ లెక్కన చూసుకుంటే గ్రే హౌండ్ వెంట పడితే హుసేన్ బోల్ట్ కూడా బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు పడాల్సిందే. ఈ బాడీని చూడండి, లాంగ్ లెగ్స్, డీప్ చెస్ట్, ఫ్లెక్సిబుల్ స్పైన్, ప్రతి పార్ట్ ఒకటే చెప్తుంది, ఐ వాస్ బిల్ట్ టు రన్. హిస్టరీలో కింగ్స్, నోబుల్స్, హంటర్స్ గ్రే హౌండ్స్ ని ర్యాబిట్స్ అండ్ డీర్స్ లాంటి ఫాస్టెస్ట్ యానిమల్స్ ని హంట్ చేయడానికి యూజ్ చేసేవారు. 20th centuryలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో గ్రే హౌండ్ రేసింగ్స్ ఒక మ్యాసివ్ స్పోర్ట్. రేస్ స్టార్ట్ అవ్వగానే గ్రే హౌండ్స్ ఒక మెకానికల్ ర్యాబిట్ ని చేస్ చేస్తూ 70 km/h వరకు పరిగెడతాయి. రేస్ మొత్తం జస్ట్ 30 to 60 seconds మాత్రమే, కానీ ఆ 30 seconds కోసం lakhs of people బెట్టింగ్ చేసేవారు. కానీ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు. టైం గడిచే కొద్దీ చాలా యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఒక సీరియస్ ఇష్యూ రేస్ చేశాయి. రేసింగ్ అయిపోయిన తర్వాత చాలా డాగ్స్ ఇంజ్యూర్, పోర్ లివింగ్ కండిషన్స్ ఫేస్ చేస్తున్నాయని రిపోర్ట్ వచ్చేవి. దానివల్ల చాలా కంట్రీస్ గ్రే హౌండ్ రేసింగ్ ని బ్యాన్ చేశాయి. ఇప్పుడు చాలా రిటైర్డ్ గ్రే హౌండ్స్ రేసింగ్ ట్రాక్స్ నుంచి రెస్క్యూ అయ్యి లవింగ్ ఫ్యామిలీ పెట్స్ గా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ టైం గ్రే హౌండ్ ని చూసినప్పుడు అది జస్ట్ ఒక డాగ్ అనుకోకండి, ఒక టైంలో కింగ్స్ మాత్రమే ఓన్ చేయడానికి హిస్టరీని క్యారీ చేస్తున్న లివింగ్ లెజెండ్ అని గుర్తుపెట్టుకోండి.